ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ హ్యాపీ సండే కూడా. వెల్కమ్ టు మై ఛానల్ విజయ ఫోర్టీ బ్లాగ్స్. నేనైతే బాగున్నానండి, మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడేనండి లేచింది, టైం అయితే 7 అవుతుంది. అయితే పెట్టుకునే వాళ్ళు సండే కదా, చర్చికి కూడా వెళ్ళాలి, తొందర పని చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ పక్కనేనండి మాకు, మేము వెళ్ళేది వేరే చోట, ఇక్కడ పక్కన చర్చి అనమాట. ఆ పాటలో మీకు వినిపిస్తూ ఉండొచ్చు, అంటే రోడ్డు పక్కన వెళ్ళి అనమాట. మంది కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఉండొచ్చు, మీరైతే ఏమనుకోద్దండి. చూడండి, ఇప్పుడైతే టీ అయితే పెట్టాను. మా వాళ్ళు అయితే ఇంకా లేవలేదు, నిద్రపోతున్నారు. ఇంక ఇప్పుడైతే లేకపోతే బాబుకైతే టీ ఇవ్వాలి. ఎండ అయితే అప్పుడే వచ్చేసిందండి, మామూలుగా లేదనమాట. వీడియో అయితే కంటిన్యూ చేస్తాం, మీరైతే చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే టీ తాగుతున్నాను అనమాట. టీ పెట్టాను కదండి, మా పిల్లలు కూడా ఇప్పుడే లేచారనమాట. సెలవులే కదా, వాళ్ళ ఇష్టం చక్కగా నిద్రపోతున్నారనమాట. స్కూల్కి వెళ్ళమని లేపేవాళ్ళు లేరు కదండి, చక్కగా నిద్రపోతున్నారు. వాళ్ళు చేసేదేముంది, అదే కదా. పిల్లలకైతే ఆన్లైన్లో కూడా వర్క్లు ఇస్తున్నారండి. మా పిల్లలకి లేదు, మా అబ్బాయి అయితే రాస్తున్నాడు అనమాట. మా అబ్బాయికి ఈ సంవత్సరం 10th, వచ్చే సంవత్సరం. ఇప్పుడు 10th సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లోనే ఇస్తున్నారు. ఆన్లైన్లో అయితే ఫుల్ వర్క్ అండి, బాగా టీచర్స్ కూడా బాగా రెస్పాన్స్ అయ్యి బాగా ఇస్తున్నారనమాట వర్క్లు అయితే. అవి అయితే రాస్తున్నాడు అనమాట మా బాబు కూడా. ఇంకా అవి రాస్తా ట్యూషన్కి కూడా పంపిస్తున్నానండి, ఎందుకంటే 10th కదా. వచ్చే సంవత్సరం హాస్టలే మా అబ్బాయిని కూడా. మా అబ్బాయి అయితే వెళ్ళనంటున్నాడు. ఏరా వెళ్తానన్నా వెళ్ళనన్నా సరే పంపించారు, కొంచెం ఇదిగానే. మా అబ్బాయి అయితే చదివేది కేర్ స్కూల్ అండి, పిట్నవానిపాలెము. అక్కడ స్కూలు హాస్టల్ 2 ఉంటాయి. సబ్జెక్ట్ కూడా బాగా చెప్తారు, బాగా చదువైతే చెప్తారండి. టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ చాలా మంచోళ్ళు. పిల్లలకైతే బాగా చదువు చెప్తారు, పర్ఫెక్ట్గా చెప్తారనమాట. ప్రతి ప్రశ్నకు కానీ ఏదైనా జవాబు కానీ అన్నీ బాగా చెప్తారండి. ఇంక మేము మా అబ్బాయిని అయితే అక్కడే ఉంచాము. ఈ సంవత్సరం మా అమ్మాయిని అయితే మారుద్దాం అనుకుంటున్నాము. మా అబ్బాయిని అయితే అక్కడే ఉంచుతామండి. మా అబ్బాయి బాగానే చదువుతాడు, డ్రాయింగ్స్ కూడా బాగా వేస్తాడు. ఇంక ఇప్పుడైతే వాడిని ఈ సంవత్సరం అక్కడే ఉంచుదాం అనుకుంటున్నాము. హాస్టల్ కూడా మాట్లాడాలి, మధ్యలో ఒకసారి వెళ్ళి మాట్లాడి రావాలి. ఇంక ఇప్పటి వరకు అయితే ఇదండి. ఈరోజు సండే కదా, కొంచెం అయితే ఫ్రీగా ఉంటాం కదా, అందుకే మీతో కొంచెంసేపు అయితే మాట్లాడాను అనమాట. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే గిన్నెలు అయితే కడిగేసానండి, అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇక్కడైతే రైస్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే గరం మసాలా కోసం ధనియాలు వేయించాను. ఇదిగోండి, ఇదైతే ఫారం కోడి మాంసం అనమాట, తీసుకొచ్చాడు బాగా అయితే. ఇంక ఇప్పుడు గోంగూర రైస్ అయితే వండాలి. ఇదిగోండి, మా పిల్లలు అయితే ఇక్కడ గోంగూర కోస్తున్నారు. మా పిల్లలు అయితే నాకైతే సహాయం చేస్తారండి. బాగా ఇప్పుడే వచ్చాడనమాట, క్రాప్ చేయించుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని అయితే మొదలైందండి. ఇంక వంట ప్రాసెస్ కూడా ఇంక మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కూర అయితే ఆవుగిల్లు పెడుతున్నాను అనమాట. ఫ్రెండ్స్, సడన్గా అయితే గ్యాస్ అయిపోయింది. అన్నం అయితే అవుతున్న మధ్యలోనే అయిపోయింది. ఇదిగోండి, చిన్న గ్యాస్ ఉంటే తీసి పెట్టాను. ఏదన్నా మనం తొందరగా ఏదైనా చేయాలనుకుంటే ఇలాగే నిదానంగా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదండి. ఇప్పుడైతే అది అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇది ఆవుగిల్లు అయితే పెడుతున్నాను. ఇప్పుడు బాగా వెళ్ళి తీసుకొస్తాడు మాడబిడ్డ దగ్గర అయితే. ఇంకొచ్చాక ఆ పొయ్యి మీద అయితే చేస్తాను అనమాట. ప్రస్తుతానికైతే దీన్ని ఆవుగిల్లు పెడుతున్నానండి నేనైతే. ఇప్పుడైతే గోంగూర కూడా ఉడకబెడుతున్నాను. ఇదిగోండి, గ్యాస్ బండి ఇప్పుడైతే తీసుకొచ్చాడు బాగా, మాడబడి దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొచ్చాడండి. ఇంకా చిన్న గ్యాస్ తీసేసాను. మళ్ళీ దీని మీద అయితే చేస్తున్నాను. చిన్న గ్యాస్ ఎంత వచ్చిందండి, మళ్ళీ సడన్గా అది కూడా ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి. ఇంకా అందుకే అయితే తీసుకొచ్చాడు వెళ్ళి, అంటే మా ఆయన వాళ్ళ అక్క అనమాట, మాడబడ్డ, అక్కడైతే తీసుకొచ్చాడు. అయితే గోంగూర కూడా ఉడకపెడుతున్నాను. కూర ప్రాసెస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అస్సలు ఈ ఎండాకాలంలో వంట చేయాలంటే చాలా అయితే ఇబ్బందిగా ఉందండి. వంటగదిలో ఆవిరి వచ్చేసేస్తుంది. ఫ్రెండ్స్, చికెన్ అయితే ఆవుగిల్లు అయిందనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు,
టమాటా అయితే వేసుకున్నాను నేను. అయితే గోంగూర అయితే ఉడుకుతుంది. ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి. మగ్గాక కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. మసాలా అయితే వేసుకున్నాను. కారం అయితే మగ్గిందండి. మసాలా కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడైతే మసాలా కూడా మగ్గిపోయిందండి. ఇదిగోండి గోంగూర అయితే ఉడికించి పెట్టుకున్నాను కదా, అదైతే వేస్తున్నా. గోంగూర కూడా తిప్పుకోవాలండి. ఫ్రెండ్స్ గోంగూర కూడా వేసుకున్నాం కదా, గరం మసాలా అయితే కొంచెం వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. గరం మసాలా కూడా వేసుకున్నాను కదా, ఇప్పుడైతే కొంచెం అయితే కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకోవటం అనమాట. కొత్తిమీర కూడా వేసుకున్నాను కదా. ఇక్కడ ఫ్రై కూడా చేశానండి నేను. ఫ్రై కూడా చేసుకున్నాను. 2 కర్రీస్ అయితే అయిపోయినాయి అనమాట. ఇదిగోండి గోంగూర చికెన్, ఇదైతే ఫ్రై అనమాట. ఇదిగోండి అయిపోయినాయండి. నేనైతే స్నానం కూడా చేసి అయితే వచ్చాను. హెడ్ బాత్ అయితే చేశాను. చర్చికి వెళ్ళాలి కదా. ఇంకా మా వాళ్ళు అయితే స్నానాలు అయితే చేశారు, రెడీ అవ్వాలి. ఇప్పుడైతే భోజనం చేసి రెడీ అయితే వెళ్ళాలండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ నేనైతే వీడియో తీస్తాను. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము చర్చికి. అయితే పిల్లోడైతే ముందు వెళ్ళాడండి. మేమైతే ముందు మీద అయితే వెళ్తున్నాము. ఇది ఇలా ఉంటుంది అనమాట మా ఊరు. ఇదే రోడ్ అనమాట. ఇది మెయిన్ రోడ్ పక్కనేనండి. చర్చికి వెళ్ళి అయితే వచ్చామండి. ఇప్పుడైతే టీ పెట్టాను అనమాట. ఇప్పుడే నేను బాగా అయితే బయటకు వెళ్ళి వచ్చాము. ఇంకైతే పని అయితే చేసుకుంటున్నాను. ఇంట్లో పని కూడా. బయట అయితే చాలా చల్లగా ఉందండి. ఇదన్నమాట మా ఇల్లు. గాలి సూపర్గా వస్తుందండి. మా డిన్నర్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రేపొద్దున అయితే దోశలకి అయితే నానబెట్టుకున్నాను. వంటగది కూడా క్లీన్ చేసేసాను మొత్తం. ఈ గిన్నెలు అయితే కడగాలన్నమాట. నైటే కడిగేసుకుంటున్నానండి నేను. ఇంకా పొద్దున్నే లంగానే వంటగది అంతా చాలా నీట్గా ఉండిద్ది కదా. ఇంకా అందుకైతే ఇప్పుడే సదిరేసుకున్నాను. మళ్ళీ గిన్నెలు కడిగాక మీతో మాట్లాడతాను. గిన్నెలు కడగటం కూడా అయిపోయింది. ఇదిగోండి మొత్తం అయితే కడిగేసాను. షింకు ఖాళీ. ఇప్పుడైతే పాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజైతే తాగుదామని అయితే పెట్టుకున్నాను. కొంచెం అయితే నీరసంగా ఉంది. నేను కూడా ఫ్రెష్ అయితే అయ్యాను. మా ఊళ్ళో నిద్రలు పడిపోతున్నారు. టైం అయితే 11 అవుతుందండి. మా వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడైతే నిద్రపోయారు. ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకైతే వస్తుంది ఫ్రెండ్స్. నన్ను అయితే సపోర్ట్ చేయండి. బాయ్.